ఐబ్రో మీద చేస్తాం. ఓకేనా? సో ఇది ఐబ్రో ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఓన్లీ ఇది ఐబ్రోనే చేస్తున్నాం మనం. ఇన్ కేస్ వాళ్ళకి ఐలైనర్స్ ఇప్పుడు మధ్య ఐలైనర్స్ కూడా వేస్తున్నారు, కాకపోతే అది కొద్దిగా సెన్సిటివ్ కాబట్టి రిస్క్ తీసుకోపోవటమే మంచిది. ఎందుకంటే లోపల ఐ ఉంటుంది కదా, నిడిల్ ఒక్కసారి పోయి ఐకి ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి. సో మోస్ట్లీ చేయకపోవటం బెస్ట్. మీరు రిస్క్ తీసుకుంటా అంటే చేసేసుకోవచ్చు ఒకవేళ ఐ లైనర్ కావాలి అన్న వాళ్ళకి. సో ఇది వచ్చేసి లిప్ స్పాట్. సో లిప్స్ బ్లింక్ అవుతున్నాయి కదా. సో స్పీడ్ మనం ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలి, ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే స్పీడ్ పెంచుకోవాలి, అప్లో ఉంటుంది ఇలా. ఓకేనా? సో మనం స్పీడ్ ఒకవేళ వాళ్ళకి పెయిన్ అవుతుంది అనుకోండి, సో స్పీడ్ తగ్గించేసుకోవాలి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇది ఉంది కదా మనకు డబల్ చిన్ జా లైన్. సో ఆ జా లైన్ని కూడా మీరు కొన్ని అంటే యాక్చువల్లీ దీనికి వేరే నిడిల్ వస్తుంది, జా లైన్ నిడిల్. సో అవి మనకి సపరేట్ దొరుకుతాయి. అంటే అది ట్రీట్మెంట్ హై ఫ్రీక్వెన్సీలో ట్రీట్మెంట్ టైప్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఇది అవసరం ఉండదు మీకు ఎక్కువ యూజ్ అయ్యాయి ఈ మూడులో కూడా ఇది మనము రిస్క్ తీసుకోపోతే మంచిది. మ్యాక్సిమం ఐబ్రోనే లిప్ కలరింగే మీకు యూజ్ అవుతుంది అంతే. సో దీంట్లో కూడా మీరు వాల్యూమ్ ఒక 8-9 వరకు చేసుకోవచ్చు. దీంతో చేస్తే ఏంటంటే పెయిన్ ఉండదు ఎక్కువ. ఇప్పుడు నా దాంతో చేస్తే మీకు పెయిన్ ఎక్కువ తెలుస్తుంది మాన్యువల్ది, దీనికంటే ఇది అడ్వాన్స్ది. సో నేనేం వాడుతున్నాను, జస్ట్ పెన్నే వాడుతున్నాను. ఇప్పుడు నాది ఇది చూడండి, జస్ట్ నాది ఇది. దీంట్లో మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునేది డిక్రీజ్ చేసుకునేది ఉండదు. సో పెయిన్ ఎంతవరకు వచ్చినా బేర్ చేయాల్సిందే క్లయింట్. ఓకేనా? ఇది నేను ఎప్పుడు ఆల్మోస్ట్ నాది ఓల్డ్ది కాబట్టి నేను ఇదే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కాబట్టి దీంట్లో ఏంటంటే మనం చేసిన ఫీల్ కూడా ఉండదు అనమాట, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓకే, చూడటానికి కూడా క్లయింట్స్కి ఓకే మైక్రో బ్లేడింగ్ మంచిగా చేస్తున్నారు అనేది వాళ్ళకి ఒక ఫీల్ ఉంటుంది అనమాట డిజిటల్లో చేస్తే. ఓకేనా? సో అది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీనికి మనం పిగ్మెంట్ ఇవి యాక్చువల్లీ 215 యూజ్ చేస్తాను నేను, డార్క్ కాఫీ. ఓకేనా? సో ఇది గూచీ బ్రాండ్. ఓకే, వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి, పద్మా కంపెనీ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ ప్రైస్ ఏమైనా 3000 ఎబోనే ఉంటాయి ఒక పిగ్మెంట్. సో మీరు ఇదొకటి 215 ఒకటి, డార్క్ కాఫీ ఒకటి, డార్క్ ఇది ఏంటి బ్రౌన్ ఒకటి, డార్క్ బ్రౌన్ డార్క్ కాఫీ. ఇన్ కేస్ మీకు బ్లాక్ కూడా కావాలి అనుకుంటే కాఫీ కలర్ రెండు కొద్ది దగ్గరలోనే ఉంటాయి. బట్ ఇన్ కేస్ మీ దగ్గర కాఫీ లేకపోతే బ్రౌన్ అయినా తీసుకోవచ్చు అని చెప్తున్నా. అంతేగాని బ్లాక్ ఇది తీసుకోకండి. బ్లాక్ తీసుకుంటే ఇప్పుడు డార్క్ కాఫీ వేస్తేనే మనకి బ్లాకిష్ అనిపిస్తుంది. సో డార్క్ బ్రౌన్ కలర్ స్టిల్ బ్లాక్ అనిపిస్తుంది. సో బ్లాక్ అనిపిస్తాం. అలాంటిది మనం బ్లాక్ వేస్తాం అనుకోండి ఇంకా బ్లాక్ అనిపిస్తుంది. అందుకే డార్క్ కాఫీ లైట్ గా బ్లేడింగే యూజ్ చేయండి, జస్ట్ బ్లేడే యూజ్ చేయండి. ఓమ్బ్రా వద్దు, ఓమ్బ్రా చేయకండి. ఇంకొకటి గుర్తుంచుకోండి, న్యాచురల్ లుక్ కావాలి అన్న వాళ్ళకి యాక్చువల్లీ ఇది నాకు కూడా ఆవిడ మంచి చేయలేదు, నేను వేరే ఆవిడ కట్ చేయించుకున్నాను. సో ఇక నాకు ఆప్షన్ లేదు, నేను చేసుకోవడానికి నాకు లేదు. అలానే మన స్టూడెంట్స్కి ఇచ్చి నేను డేర్ కూడా చేయలేదు, అందుకే అది అట్లనే కంటిన్యూ చేస్తున్నా. అయితే మీరు ఏం చేయండి అంటే న్యాచురల్ లుక్ కావాలంటే జస్ట్ లైన్సే క్రియేట్ చేయండి మంచిగా. ఓకేనా? లైట్ టచ్ అప్, లైట్ బార్డర్ ఒకటి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది సన్నగా ఉన్నాయి, తనకు కొద్ది బ్రాడ్గా చేసుకోవాలి. సో ఆ బార్డర్ లైన్ క్రియేట్ చేయండి, లోపల లైన్స్ క్రియేట్ చేయండి. ఓమ్బ్రే ఇవ్వకండి, ఓమ్బ్రే ఇచ్చిన జస్ట్ పైన. ఓమ్బ్రే అంటే ఇప్పుడు మీద మిక్సింగ్. ఇప్పుడు దీంతో ఫిల్లింగ్ ఈ నిడిల్ ఇప్పుడు ఇందాక మనం నిడిల్ అన్నాం కదా, ఈ నిడిల్ తోటి ఫిల్లింగ్ చేస్తాం అలా. ఓకేనా? నిడిల్స్లో మనము ఇలాంటి నిడిల్స్ వస్తాయి, ఇప్పుడు నీకు వచ్చిన 2 నిడిల్స్ ఉన్నాయి కదా అలా కూడా వస్తాయి. ఏ నిడిల్ అయినా కూడా ఓకే. దీనికి డ్రా చేసి దాంతో ఫిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే తనకి మ్యాపింగ్ చేద్దాం. ఓకే, మ్యాపింగ్ చేసి ప్రాసెస్ ఎంతో చెప్తాను, తెలుసు కదా. ఫస్ట్ వచ్చేసి రాసుకోండి మ్యాపింగ్. నెంబర్ 1 మ్యాపింగ్, నీకు ఐడియా ఉంది కదా. ఫోటో తీసుకో. సెకండ్ వచ్చేసి నంబింగ్ క్రీమ్, వెయిట్ ఫర్ 20 minutes. డమ్మీలు ఎంత పడతాయి మేడం హెయిర్ స్టైల్? 3000. ఇవి అయితే షోల్డర్ డమ్మీ అక్కడ ఉంది కదా, అది రియల్ హెయిర్ కూడా 3000 చేంజ్ పడుతుంది. ఇవైతే 2000లో వస్తాయి. ఇవి కూడా కొద్దిగా మంచి వాల్యూమ్ ఉంటాయి, చాలాసార్లు చేసుకోవచ్చు. కాకపోతే కర్ల్స్ అలాంటి దానికైతే అది షోల్డర్ డమ్మీ కర్ల్స్ వస్తాయి, దీనికి రావు.
సో మీకు ఒకవేళ ఇట్లా రావాలి అంటే వీటిలలో కూడా ఉన్నాయి మరి కర్ల్స్ కావాలంటే 100/100 అవి కూడా ఉన్నాయి మరి 2000 చేంజ్ ఉన్నాయి. వెయిట్ ఫర్ 20 minutes. ఆఫ్టర్ ఇది మనము మైక్రో బ్లేడ్ స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఇది మైక్రో బ్లేడింగ్ హోమ్ బ్లేడ్. ఏ ఫేషియల్ కిట్ తో చేస్తున్నారు మేడం హెయిర్ కా? ఏదైనా Micro చేయొచ్చు. blading. నేను ప్రస్తుతానికి Ombre-నా? గోల్డెన్ ఓమ్బ్రో అంటారండి. మరి మాస్క్ మేడం. మాస్క్ O3లో వేస్తుంది. HOME OM ల్యాంప్ ఎలాగుంది? ఓమ్బ్రో అంతే కరెక్ట్. ఇవి సో ఇప్పుడు మీరు ఇది కొద్దిగా పెట్టండి. ఇది ఐబ్రోస్ ఓకేనా, ఇది నెక్ అనుకోండి, ఇది లిప్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము నోస్ అంటే ఎవరికైనా నోస్ సేమ్ ఉంటుంది కదా, మిడిల్ ఆఫ్ ద నోస్ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. సో ఇది నెంబర్ 1 అండ్ ఎండ్ ఆఫ్ ద నోస్ నెంబర్ 2, ఎండ్ ఆఫ్ ద నోస్ నెంబర్ 3. ఇక్కడ పాయింట్స్ డ్రా చేసుకుంటాం, జస్ట్ టిక్ పెట్టుకుంటున్నాం మెజర్మెంట్స్కి. నెక్స్ట్ నెంబర్ 1, 2, 3 ఐడియా వచ్చింది గ్రీష్మ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇది ఈక్వల్ ఉందా లేదా చూసుకోవాలంటే ఇలా నెంబర్ 4 అంటే ఇది చూసుకుంటే ఇక్కడ ఈక్వల్ ఉందా లేదా తెలుస్తుంది. ఓకే, ఇది బాగా డౌన్ ఉందనుకోండి మనం ఇక్కడ వరకే చేసుకోవాలి. అండ్ నెంబర్ 5 ఇది జస్ట్ మనకి అంటే మెజర్మెంట్ ఇది 2 inches ఉందనుకోండి, సేమ్ ఇది కూడా ఇంతే ఉండాలి. ఇదే ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి అంతే ఇక్కడికి అంతే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.5 ఉంది అనుకోండి, సో ఈ నుంచి ఇది కూడా 0.5 ఉండాలి. కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి ఇక్కడ ఉన్నట్టు, కాబట్టి ముందుకు జరుపుకోవాలి మనం. ఓకే డన్. సో మిడిల్ ఆఫ్ ద లైన్స్ మార్క్స్ అయిపోతాయి, ఎరేజబుల్ పోతాయి అంతే. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఈ మెయిన్ వాళ్ళు చాలా మంది చేయించుకునేది ఇక్కడ కరెక్షన్ కోసం చేయించుకుంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం ఎండ్ ఆఫ్ ద నోస్కి తీసుకుంటాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ద నోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక 6 ఉందనుకోండి, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 6 ఉండాలి. ఓకేనా, ఎక్కువ తక్కువ ఉన్నది అనుకోండి మనం తప్పు చేసినట్టు మళ్ళీ ఒకసారి తగ్గించుకోండి. వాళ్ళకి ఏది కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. ఈ ఐబ్రో కరెక్ట్ ఉంటే దీన్ని మెజర్ చేసుకుని ఇది చేసుకోండి, ఇది కరెక్ట్ ఉంది అనుకోండి దీన్ని చేస్తే దీన్ని చేయండి. ఒక్కొక్కసారి క్లయింట్ని అడగండి మీకు ఏది కరెక్ట్ ఉంది, వాళ్ళే చెప్తారు మాకు ఇది బాగుందండి దీని ప్రకారం మీరు చేయండి అంటారు, అలా చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం 5, 4, 5 ఇది 6 ఇది 7. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎండ్ ఆఫ్ ద, ఇది కూడా ఎండ్ ఆఫ్ ద మనమే నోస్ పెట్టుకోవచ్చు, ఎండ్ ఆఫ్ ద లిప్ పెట్టుకోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద నోసే పెట్టండి. సో ఇది కూడా ఎండ్ ఆఫ్ ద నోస్. సో ఇక్కడ 8 ఇక్కడ 9. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు 1 ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 1 ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంటే దాన్ని కొద్దిగా తగ్గించేసుకోండి. ఓకేనా. సేమ్ చూడండి, ఫస్ట్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ద నోస్ని మనం జస్ట్ మార్కింగ్ ఒక పాయింట్ కోసం చూసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఐబ్రోకి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఐబ్రోకి అంతే ఉండాలి మెజర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఉండాలి. ఇవి మెజర్మెంట్స్ అన్నమాట మ్యాపింగ్లో. సో ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు మనం కరెక్ట్ ఐబ్రో పెన్సిల్ తోటి మనం ఒక్కసారి మార్క్ చేసుకొని వాళ్ళకు చూపించండి. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మార్కింగ్ అంతా జస్ట్ ఐబ్రోది ఒక్కటే వాళ్ళకి చూపించేసాక వాళ్ళు ఓకే అనుకున్నాక వాళ్ళకు ఓకే అయిపోయి మీకు ఓకే అయినాక అప్పుడు మీరు మార్కర్తోటి మార్కర్ లేకపోయినా ఏం లేదు, పెన్ అయినా ఒక డబల్ లైన్ డ్రా చేస్తే ఏం పోదు. ఓకేనా, డబల్ లైన్ డ్రా చేసేసి అప్పుడు మీరు నంబింగ్ క్రీమ్ పెట్టేసేయండి.
నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తే మనకి ఒక 20 minutes వదిలేసేయాలి, నంబర్ అవ్వాలి. ఇక్కడ ప్లాస్టర్ ప్లాస్టర్ వేయాలి. జస్ట్ నార్మల్ సెల్లో ప్లాస్టర్, నార్మల్ ప్లాస్టర్ వేసేసి ఒక 20 minutes తర్వాత ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలి. ఇది దేంతో క్లీన్ చేసుకోవాలి మార్కింగ్స్? మనం ఏం లేదు, జస్ట్ మనం ఏంటి కాజల్ ఉంటది కదా మన కాజల్ తోటి. సో కాజల్ తోటి పెడతాం కదా, మనం ఇలా అంటే క్లీన్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇది అయిపోయిన తర్వాత నమ్మింగ్ క్రీమ్ పెడతాం కదా, నమ్మింగ్ క్రీమ్ పెట్టేటప్పుడు మీరు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోండి అండ్ ఫింగర్ రింగ్ కూడా ఎవరిది వాళ్ళకే యూజ్ చేయాలి. సో బ్లడ్ అనేది మనకి ఇది బ్లడ్తో కూడుకున్నది కాబట్టి మీకు ఇప్పుడు ఇప్పటిదాకా ఫింగర్ రింగ్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టారు. సో ఆ రింగ్ అనేది మీరు డిప్ చేస్తూ ఉంటారు. మీకు ఆ రింగ్స్ లేకపోతే మాత్రం వెంటనే స్టాక్ తెప్పించుకోవాలి. ఎందుకు అంటే ఇదే వాష్ చేసి అస్సలే యూజ్ చేయొద్దు. బ్లడ్ ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, మన కానించే వస్తుంది. వాళ్ళు ప్రీవియస్ ఎక్కడికి ఏం వెళ్ళకుండా మన దగ్గరికే బ్లడ్కి సంబంధించినవి జరుగుతాయి కాబట్టి సో మనదే ఉంటుంది. మీ యుఎస్లో ఇంకా ఎక్కువ జాగ్రత్త. సో మీరు ఇవి మాత్రం ఎప్పటికప్పుడు ఎవరిది వాళ్ళకి పడేసేసేయండి. ఓకే, గ్లౌజెస్తో సహా పడేసేసుకోండి. సో బ్లడ్కి రిలేటెడ్ కాబట్టి ఇది. ఇంకొకటి, మనం కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది, మీరు ఎవ్వరే ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 seconds జస్ట్ స్టాప్ అయిపోతుంది అంతే. ఓకేనా, బ్లడ్ అలానే ఎలా కారిపోదు, జస్ట్ అక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. సో మీరు టెన్షన్ పడకండి, వాళ్ళని టెన్షన్ పెట్టకండి, జస్ట్ అంతే. ఇంకా సో ఏదైనా కాన్ఫిడెంట్గా చేయాలి. మెయిన్ మేకప్ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాం, మేకప్ కంటే 1000 రెట్ల కాన్ఫిడెంట్తో మైక్రో బ్లేడింగ్ చేసినప్పుడు సక్సెస్ అయింది, పక్కా సక్సెస్ అయింది. అమ్మ ఇది నేను చేయలేను అనుకుంటే ఏది చేయలేము. బ్లడ్తో కాబట్టి మీకు కొద్దిగా టెన్షన్ అనిపించవచ్చు, బట్ ఏం అవసరం లేదన్నమాట దానికి. ఓకే, సో బ్లేడింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఇలా అన్నప్పుడు ఇందాక నిర్మల గారు మీరు ఇట్లా వెళ్ళిపోతుంది లైన్, అలా వెళ్ళనియకండి. ఇక్కడ జస్ట్ ఈ దాటి మీరు ఒక పాయింట్ పైకి 1 pinch వచ్చిన 1 dot వచ్చినా వాళ్ళకి ఎక్సెస్ అనిపిస్తుంది అది. ఓకేనా, సో లోపలను చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, మీరు లైన్ డ్రా చేసుకుంటాం, మనం లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఈ లోపలనే ఫిల్ చేయండి, ఇంత వదిలిపెట్టండి. ఈ లైన్కి చేయకండి, లైన్ మనం పెద్దగా డ్రా చేసుకున్నాం, అంత బ్రాడ్గా చేయం కదా ఐబ్రోస్, దాని లోపలే ఫిల్ చేయాలి. ఓకే, సో అది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తనకి మ్యాపింగ్ చేద్దాం. మ్యాపింగ్ చేసేసి నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి స్టార్ట్ చేద్దాం. అదంతా ఇప్పుడు నేను తన మీద చూపిస్తాను. ఓకే,